నమస్తే, మీరు చూస్తున్నది సత్యన్యూస్ వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. వైకాపా రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారింది. అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు విమర్శ. ఇకపై ఆదివారాలు పెట్రోల్ బంకులు బంద్, ఈ ఆదివారం నుండే అమలు. అంగరంగ వైభవంగా మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, పారవస్యంతో పులకించిపోయిన భక్తజనం. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని అడ్డంకులు కలిగిస్తూ అభివృద్ధికి ఆటంకంగా మారిందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. గుంటగంగ సంద్రంలో టీడీపీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా సిద్ధా మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రంగాలలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి సాధించాలన్న దిశగా పనిచేస్తోందని సిద్ధా తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కోట్ల రూపాయల అవినీతి జరిగి నాటి పాలకులు అధికారులు జైలు పాలయ్యారని విమర్శించారు. చంద్రబాబు పాలన అవినీతి రహితంగా సాగుతోందని చెప్పారు. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్పు చేసేందుకు నీరు ప్రగతి కార్యక్రమం ద్వారా నీటి నిల్వలు పెంపుదలకు కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. టీడీపీ మండలాధ్యక్షుడు షేక్ పెదకాళేశ, దరిసి ఏఎంసీ చైర్మన్ సూర్య చిన్న సుబ్బారావు, టీడీపీ నాయకులు మానం రమేష్ బాబు, మారం ఇంద్రసేనారెడ్డి, పులి బ్రహ్మారెడ్డి, ఐ వెంకటరెడ్డి, కె రామయ్య, ఓబుల్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్న ఒక విధానం ఏ పార్టీలో కూడా లేదని కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ఈరోజు భారతదేశంలో మనకున్న సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఏ పార్టీ కూడా లేవు. ఎందుకంటే అన్న ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటూ గత 3 నెలలకు ఒక ముఖ్యమంత్రి మారుతాం. రాష్ట్రంలో సంక్షోభం, అభివృద్ధి లేదు. ఇవన్నీ ఆలోచించి ఆ రోజు ఎన్టీ రామారావు గారు సినీ రంగం నుంచి ఆంధ్రాకి రావటం, చెన్నై నుంచి ఆంధ్రాకి వచ్చి ఒక పార్టీని స్థాపించి 9 నెలల్లో భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఎవరు చేయలేని విధంగా ఒక ఊపు తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రాష్ట్రంలో అనేక రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. అనేక విధానాలు, అనేక అభివృద్ధి, అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నీ చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూడటం. తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకోవటం. బాధ్యతలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా వారు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోవటం. అంటే మన ఒక పార్టీ ఎన్నికలు, పార్టీ నియమావళి చూసేటప్పుడు పార్టీకున్న పూర్వ వైభవం ఏ విధంగా దేనికోసం ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టి పెట్టామని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాలను కూడా మనం కొద్దిగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఏ పార్టీలు లేని విధంగా 73 లక్షలు ఈ రోజు మెంబర్షిప్ కార్యక్రమం జరిగిందంటే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఎక్కడ ఏ పార్టీలో కూడా ఇంత మెంబర్షిప్ జరగలేదు. ఎందుకంటే ఆయన లోకేష్ బాబు గారు కూడా ఒకటి ఆలోచించారు. పొత్తు ధర్మాన్ని విస్మరించి మిత్రపక్షమైన తెలుగుదేశంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వర్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం అర్ధరహితమని పలువురు టీడీపీ నాయకులు అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేవలం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చలవ వల్లనే జరుగుతుందనడం సరికాదని వారు పేర్కొన్నారు. ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పలు విషయాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గురించి సొమ్మొకటిది సోకొకటిది అని బీజేపీ నేతలు వ్యాఖ్యానించడం మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట్ర ప్రజలు కేంద్రానికి కూడా పన్నులు చెల్లిస్తున్నారని, రాష్ట్రాలకు నిధులు సమకూర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని వారు పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీలు అలయన్స్ పార్టీలుగా ఉన్నప్పుడు మిత్రధర్మాన్ని కాలరాసి ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నందునే తనకు ఎమ్మెల్సీ పదవి దక్కిందన్న విషయాన్ని వీర్రాజు గ్రహించాలన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధి కేవలం ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యమని, అంతటి సమర్థవంతుడైన ముఖ్యమంత్రిపై కువిమర్శలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఇనుకొండ సుబ్రహ్మణ్యం, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు కొండ్రకుంట వెంకయ్య, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ కపిల్ బాషా తదితరులు పాల్గొన్నారు.
లేదా కోపగించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాంటిది కానీ కలిసి ఉన్నంతకాలం ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకోవటం కానీ ఒకరినొకరు హర్ట్ చేసే పదాలు వాడకపోవటం కానీ అదొక మానవులుగా మనందరి బాధ్యత. అది అలియన్స్ ధర్మం కూడా అది. దానికి ఇవాళ మొన్న ఆయన వీర్రాజు గారు కానీ అలాగే పురంధేశ్వర్ గారు ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు అనే చోట ప్రకాశం జిల్లా అంతా. వాళ్ళు మాట్లాడిన పద్ధతి ఇది తెలుగుదేశం పార్టీకి మాకు ఒక కార్యకర్తలుగా రమారమి ఒక 25 ఏళ్ళు అంతకన్నా 35 ఏళ్ళు పార్టీ 1982లో పెట్టినప్పటి నుంచి ఉన్న కార్యకర్తలు కానీ అందరూ కూడా చాలా బాధాకరంగా జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, అందులో పార్టీ తరఫున అలియన్స్ తరఫున లబ్ధి పొందిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే అది ఇంకా అత్యంత బాధాకరం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అత్యంత బలీయమైన శక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తిత్వం పొలిటికల్గా కానీ పర్సనల్గా కానీ ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇక్కడ. దానికి ఎవరు కాదనలేని సత్యం ఇది. ఇవాళ సామాన్య ప్రజలు కూడా సామాన్య ఓటర్లు కూడా ఎవరు మీకు ముఖ్యమంత్రిగా ఉండాలా, ఈ రాష్ట్రానికి నాయకుడిగా లీడర్గా ఎవరు ఎదగాలని ఎవరు ఉండాలా, మీకు రాబోయే రోజుల్లో బాగుండాలంటే ముక్త కంఠంతో మెజార్టీ 75-80% చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందని మేమందరం కూడా ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. అది వాస్తవం. కేంద్రం ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దాని మేరకే ఇస్తున్నారు. దాన్ని ఇవ్వాలి అనేదని మా నాయకుడు సమర్థతతో వెళ్ళి అటు ప్రధానమంత్రి గారిని మంత్రుల్ని ఎవరే మనతో కూడా వెళ్ళి కలిసి మాకు ఈ కష్టాలు ఉన్నాయి, మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి తీసుకొస్తున్నాడు. దాంట్లో ఆయనే సాటి అనేది తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు కలిసినాక ఉలికెందుకీళ్ళకి ఆయన ఎందుకు కలిశాడు, ఎవరికి ఉలికిలే. ఇక్కడ ఒక ముద్దాయిగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఉదాహరణకి ఒక ముద్దాయిగా ఉన్న వ్యక్తి పోలీస్ స్టేషన్కి పోతే అందరికీ డౌటే, ఎందుకు వెళ్ళాడు, ఎస్ఐని ఎందుకు కలిశాడు అనేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఆయన స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే మా పార్లమెంటు సభ్యులతో అంతా రాజీనామా చేయిస్తాను. పార్లమెంట్ సభ్యులంటే ఎవరు, కేంద్రం మీద దాడే కదా. అది ఇచ్చినంత వరకు మేము మోడీని కలము, బీజేపీతో మాట్లాడే చర్చే లేదు. మద్దిపాడు మండలం మల్లవరంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు తీవ్రమైన ఎండను సైతం లెక్క చేయకుండా భక్తులు బారులు తీరారు. ముందుగా గుల్లాపల్లి గ్రామం నుండి పల్లకి సుబ్బరామిరెడ్డి, వాసుదేవరెడ్డి, పేరారెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, అక్షింతలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నారాయణం వెంకటాచార్యుల ఆధ్వర్యంలో ప్రముఖ యాజ్ఞికులు దివి శేషాచార్యులు స్వామివారి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాద వినియోగం చేశారు. ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. నారాయణ నారాయణ జయ గో
ఒంగోలులోని శ్రీ హర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో శ్రీ హర్షిని కళాశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల డైరెక్టర్ జి రవికుమార్, కరస్పాండెంట్ జి కవిత ఓ ప్రకటనలో తెలియజేశారు. ఉద్యోగులుగా ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపల్ డి ఆంజనేయులు, అధ్యాపక బృందం అభినందించారు. సత్యన్యూస్లో టేక్ ఏ షార్ట్ బ్రేక్ శ్రీవిదాస్. రాష్ట్ర ప్రభుత్వం నీరు చెట్టు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు తెలియజేశారు. నీరు చెట్టు నీరు ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిందిగా సిద్ధా పిలుపునిచ్చారు. నీరు ప్రగతి నీరు చెట్టు ఒక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక 90 రోజుల ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని పిలుపుటం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా సంబంధించి అన్ని 56 మండలాల్లో కూడా నీరు ప్రగతి నీరు చెట్టు కార్యక్రమాలు కానీ చెక్ డ్యాములు కానీ వీటన్నిటి కూడా మనం ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని కూడా పిలిపించాం. దాంట్లో భాగంగా ఈరోజు కలెక్టర్ గారితో కూడా ఈ అన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టామో గ్రామాల్లో కానీ మన నీటి సామర్థ్యం నిల్వలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఫ్యూచర్లో మనకి వాటర్ రిసోర్సెస్ పెరగటం వల్ల మనకి ఎక్కడ కూడా అన్ని విధాలుగా కూడా మనకి వాటర్ ప్రాబ్లం ఉండదు, బోర్లు పనిచేస్తాయి, బావుల్లో నీటి నిల్వలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అట్లానే పొలాల్లో కూడా పంట సంజీవని కుంటలు ప్రభుత్వం వాటికి కూడా అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది. రైతాంగం కూడా వాటిని ఉపయోగించుకుంటే తప్పకుండా వర్షాలు లేనప్పుడు అన్ని విధాలుగా కూడా పంటలు ఎండిపోకుండా కాపాడుకునే అవకాశం ఉంది. అదే కాకుండా ప్రకాశం జిల్లాకు సంబంధించి వాటర్ సమస్య మీద కూడా కలెక్టర్ గారితో కూడా అన్ని విషయాలు డిస్కస్ చేసాం. త్రాగునీటి సమస్య మీద కూడా ఈరోజు మనం 2.8 TMC వాటర్ ఈరోజు రైట్ కెనాల్ నుంచి కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది. వాటిలో భాగంగా అన్ని ఇటు క్యాటిల్కి నాన్ నోటిఫైడ్ ట్యాంక్స్లో కానీ అట్లనే డ్రింకింగ్ వాటర్కి నోటిఫైడ్ ట్యాంక్స్ కానీ అన్నీ కూడా ఫిలప్ చేయాలని నేను కలెక్టర్ గారి దృష్టి తీసుకొచ్చాను. కలెక్టర్ గారు కూడా తప్పకుండా వాటన్నిటి కూడా ఫిల్ చేస్తాం, ఆదేశాలు ఇస్తామని కూడా నాకు వారు మాట ఇవ్వటం జరిగింది. అదే కాకుండా కూడా జిల్లాలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. ఏదైనా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ వాటర్ సమస్య లేకుండా అన్ని విధాలుగా కూడా జిల్లాలో మేము అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా తెలియపరిస్తే అక్కడికి వాటర్ కూడా పంపించే చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. అదే కాకుండా అక్కడ కలెక్టర్ గారు కూడా చెప్తాం, ఇక్కడ ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసాం. కాల్ సెంటర్ కూడా 1-2 తప్ప ఫోన్లు తప్ప ఎక్కువ కూడా రావట్లేదు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చినా కూడా అక్కడ స్టాఫ్ ఇమీడియట్గా స్పందించి ఏ ఏరియాకి ఎక్కడ అవసరమైతే ఇమీడియట్గా పంపించే ఏర్పాట్లు కూడా చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని వారు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా అన్ని విధాలు కూడా ఎప్పుడెప్పుడు మానిటరింగ్ చేసుకోమని తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ పెట్రోల్ డీలర్ల నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పెట్రోల్ డీజిల్ అమ్మకాలపై మార్జిన్ పెంచాలంటూ వారు కొంతకాలంగా మారం చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుండి పెట్రోల్ డీలర్లు ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇకపై ప్రతి సోమవారం నుండి శనివారం వరకు పెట్రోల్ బంకులు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. అలాగే
ప్రతి ఆదివారము పెట్రోల్ బంకులను పూర్తిగా మూసివేసి అమ్మకాలను నిలిపివేస్తారు. పెట్రో అమ్మకాలపై మార్జిన్లు పెంచని పక్షంలో నిర్వహణా వ్యయాన్ని భరించటం ఎంతో కష్టమవుతోందని డీలర్లు అంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పూర్ణచంద్ర కమిటీ సిఫార్సుల మేరకు ప్రతి 6 నెలలకు ఒకసారి డీలర్లకు మార్జిన్లు సవరిస్తామని ఆయిల్ కంపెనీలు అప్పట్లో హామీ ఇచ్చాయి. దీనిపై దేశ స్థాయిలో రిటైల్ ఈడీలు, డీలర్ల అసోసియేషన్లు కలిసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఈ ఏడాది జనవరి నుండి డీలర్ మార్జిన్ అందజేయాల్సి ఉన్నా అది ఇప్పటి వరకు అమలు కాలేదు. అప్పటి నుండి డీలర్లు ఎన్నో పర్యాయాలు ఆయిల్ కంపెనీల దృష్టికి మార్జిన్ పెంపకం వ్యవహారాన్ని తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో తాము నిర్ణీత వేళ్లల్లో మాత్రమే బంకులు తెరిచి పెట్రోలు అమ్మకాలు జరుపుతామని డీలర్ల యూనియన్ ఆయిల్ కంపెనీలకు నోటీసులను అందజేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతి బుధవారం పెట్రోలు, డీజిలు కొనుగోళ్లు నిలిపివేస్తామన్నారు. అలాగే ఆదివారాలలో పూర్తిగా బంద్ పాటిస్తామని పెట్రో డీలర్లు చెప్తున్నారు. ప్రజలు కూడా సహృదయంతో తమకు సహకరించాలని పెట్రో డీలర్లు కోరుతున్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ వాడ్రేవు వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పరిశ్రమల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కలెక్టర్ పరిశ్రమల అధికారులు, ఏపీఐఐసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం 2 అంకెల వృద్ధిపై దృష్టి సారించిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా పనిచేయాలని సూచించారు. కాస్మే అనే చైనా సంస్థ దొనకొండలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చిందని, దానికోసం ఏపీఐఐసి ద్వారా 1000 ఎకరాల భూమి కేటాయింపుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం ఆనంద్ కుమార్, ఏపీఐఐసి జడ్ఎం రాజశేఖర్, పరిశ్రమల శాఖ డీడీ రమణ, ఏపీఐఐసి మేనేజర్ రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. So these are the 3 gentlemen who will help you with some apparels, handlooms and textiles part. So keep in touch with them. I am so and so, and what is it that we can, what is it that we have to confirm, because either May, June lo, if not May, at least by early June CM wants some kind of activity on that. Today itself we just check కూర్చొని పేపర్ మీరు ఇద్దరు కూర్చొని ఒకసారి ఏడీ గారితో కూర్చోబెట్టి మిగతా ముగ్గురితో కూడా మాట్లాడేస్తే you will get some clarity. So now we will start with the what now? So basically on Prakasham district. So going by this note only, yes sir. ఇప్పుడు 75 large and medium industries ఉన్నాయి సార్ మనకి. Is can 85 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసే విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఏపీ ఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ పుల్లారెడ్డి ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన విధంగా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశారా లేదా అని పుల్లారెడ్డి ఆదేశించారు. డివిజన్ల స్థాయిలో ఎన్ని మీటర్లు పనిచేస్తున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివరాలు లేవని చెప్పిన అధికారులపై పుల్లారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కథలు చెప్పవద్దని కొందరు అధికారులకు చురకలు వేశారు. రాబోయే సమావేశంలో పూర్తిస్థాయి వివరాలను అందించాలని ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ పుల్లారెడ్డి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. సిఈ రాజబాపయ్య, ఎస్ఈ ఎన్వీఎస్ సుబ్బరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యాక్చువల్గా ఏపీఆర్సీ కనుక సర్వీస్ తీసుకుంటే ఒక్క సెక్షన్ ఆఫీసర్ కానీ ఒక ఏడీ కానీ నా దగ్గర ఇన్ని అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, నాకు కేవీఏ ఇంత అని చెప్పే పరిస్థితులు లేకపోతే అగ్రికల్చర్ యాక్చువల్ కన్జంప్షన్ ఎంత మీది, ఏదో ఒక సైంటిఫిక్ రోబోట్ మెథడాలజీయో లేదా ఏదో ఒకటి మీరు అనుకున్న మెథడ్ కరెక్ట్ చేసి ఎంత వచ్చిందండి అది యాడ్ చేయండి. ఎందుకంటే అదర్వైజ్ ఎన్ని కూడా అగ్రికల్చర్ కలుపుకొని 91, 92 చూసుకోలేదు సెల్ఫ్ సొసైటీ. ఇక్కడేమో 28, 30 అగ్రికల్చర్ చూసినట్టు మళ్ళీ మొత్తం మళ్ళీ అక్కడ ప్రమాణం 92 అబౌవ్, అంటే మన డివిజన్ మార్క్స్ 80.5%. బ్యాక్ క్యాలిక్యులేషన్ 8 ఫిక్స్డ్, 8 ఫిక్స్డ్ ఈడ 40 వస్తే 48 ప్లస్ 52 అదే చేస్తారు. ఇది క్యాలిక్యులేషన్ అయితే ఉంటే ఇప్పుడు 576, 49, 7, 76
గణనీయంగా పెరిగిందా లేదా? 30% ఏంటి సేల్స్ డివిజన్? 30% అంటే లాస్ట్ 8 ఇది 10 ఎంత యాడ్ చేయాలి నీకు? 10 10 40 పోతే 60% అగ్రికల్చర్ సేల్స్ ఉన్నాయా మీ దగ్గర? అసెస్మెంట్ ఏంటి? 60% ఉందా? చెప్పగలరా? సైంటిఫిక్ మెథడ్ చెప్పగలరా? ఈ అగ్రికల్చర్ కన్వర్షన్ అంతా కరెక్ట్గా మెటీరియల్ సేల్స్ అంటే టోటల్ సేల్స్ లాస్ అని చెప్పగలరా? ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2017-2018 సంవత్సరానికి 9వ తరగతిలో మిగిలి ఉన్న ఖాళీల భర్తీకి ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపల్ టి జయశ్రీ ఓ ప్రకటనలో తెలియజేశారు. దరఖాస్తు ఫారాలు ఈ నెల 15వ తేదీ నుండి విద్యాలయంలో ఉచితంగా పొందవచ్చునని తెలియజేశారు. జూన్ 24వ తేదీ నవోదయాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలియజేశారు. సత్యన్యూస్లో టికెట్ షార్ట్ బ్రేక్ స్టేటస్. ఒంగోలు ఏబిఎం కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న జాతీయ ఉమెన్స్ ఫుట్బాల్ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మొదటి రోజు జరిగిన ప్రారంభ మ్యాచ్లో మహారాష్ట్రపై ఆంధ్ర జట్టు 0-1 తేడాతో విజయం సాధించింది. అనంతరం సాయంత్రం జరిగిన మ్యాచ్లలో తెలంగాణ జట్టుపై బీహార్ జట్టు 8-1 తేడాతో గెలుపొందింది. మధ్యప్రదేశ్ జట్టుపై తెలంగాణ జట్టు 4-0 తేడాతో పరాజయం పాలైంది. ఈ కార్యక్రమాలను ఫెడరేషన్ కప్ అధ్యక్ష కార్యదర్శులు డి రాజేందర్, ఎం శ్రీనివాసులు పర్యవేక్షించారు. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. అడు అడు హ్యాండ్ గుడ్. అది కూడా వెళ్ళిపోతుంది. వీళ్ళొక్కని అడిగిపోతాను. ఆంధ్రప్రదేశ్ విడిపెడితే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో జరగటం మొట్టమొదటిసారిగా 39 ఫెడరేషన్ కప్ ఉమెన్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఒంగోలు జరగటం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఉదయం ఈ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి ప్రియదర్శిని మేడం గారు, ఎస్పీ సత్యమణి సువర్ణవర్మ గారు, తర్వాత అడిషనల్ ఎస్పీ ఉదయరాణి గారు, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మీ సుధా మేడం గారు, కారంచేడు జడ్పీటీసీ నాగజ్యోతి గారు, తర్వాత కొత్తపట్నం జడ్పీటీసీ డి విజయ గారు ఈ పోటీలను ప్రారంభించారు. అదేవిధంగా ఈ పోటీల్లో ఉదయం మొత్తం 8 రాష్ట్రాలు రాగా మొట్టమొదటి మ్యాచ్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర జట్ల మధ్య జరిగినది. దాంట్లో ఎండలో 11:30కి స్టార్ట్ అయినా కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పోరాడి 1-0 తోటి మహారాష్ట్రపై గెలిపొందారు. కానీ మహారాష్ట్ర వాళ్ళు చాలా చక్కగా ఆడారు, కానీ వాళ్ళ ఫలితం లేకపోయింది. అదేవిధంగా ఈరోజు చాలా ఎండగా ఉంది, అయినా కానీ పోరాట యోధుల్లాగా ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు 1-0 తోటి గెలిపించారు. అదేవిధంగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో
ప్రతి ఒక్కరికి మేము అన్ని రకాల సౌకర్యాలను కల్పించాము. మద్దిపాడు మండలం మల్లవరంలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన శ్రీ శ్రీనివాస కళ్యాణం అనంతరం సాయంత్రం తెప్పోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారిని సుందరంగా అలంకరించి విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దిన తెప్పపై ఉంచి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు లడ్డూ ప్రసాద వితరణ చేశారు. ఈ కమనీయ దృశ్యాన్ని తిలకించేందుకు ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ ఈవో మల్లవరం నాగయ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వారములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. సత్యన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైకాపా రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారింది, అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు విమర్శ. ఇకపై ఆదివారాలు పెట్రోల్ బంకులు బంద్, ఈ ఆదివారం నుండే అమలు. అంగరంగ వైభవంగా మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం, పారవస్యంతో పులకించిపోయిన భక్తజనం. సత్యన్యూస్లో నేటి మాట. శత్రువును చంపినవాడు విజేతగా మిగిలిపోతాడు, కానీ శత్రువుని జయించినవాడు చరిత్రలో నిలిచిపోతాడు. సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.